పిల్లలు, ఈరోజు మనం మహర్షి బృందం కుమారస్వామితో కలిసి శివుని దర్శనం కొరకు కైలాసమునకు చేరుకోగా అక్కడ ఏమి జరిగింది అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు ధ్యానశక్తి. బ్రహ్మర్షి, దేవర్షి, మహర్షి బృందం కుమారస్వామితో కలిసి కైలాసమునకు శివుని దర్శనం కొరకు చేరుకోగా శివుడు ధ్యానము చేయుచున్నాడు. అప్పుడు వారు, పరమేశ్వరుడు అందరికంటే పెద్దవాడు కదా, అన్ని శక్తులు ఉన్నాయి కదా, ఎవరి గూర్చి ధ్యానం చేస్తున్నారు అని వారిలో వారే తర్జన భర్జన పడితిరి. ఇంతలో శివుడు ధ్యానమును వీడి ఇలా పలికెను: కుమార, నీవు భావించినట్లు నేను బ్రహ్మ, విష్ణు, ఇంద్ర, సూర్యులు పరిపూర్ణము కాము, సర్వశక్తివంతులము కాము. బ్రహ్మ సృష్టి, విష్ణువు పోషణ, ఇంద్రుడు లోకపాలన, సూర్యుడు ప్రకాశము, నేను లయ కార్యక్రమాలను మాత్రమే చేయగలము. ఒకరి కార్యాలను మరొకరు చేయలేరు. ఈ కార్యక్రమాలు చేయుట కొరకు శ్రీ విరాట్ విశ్వకర్మ పరమాత్మను గురించి ధ్యానం చేయటం, ఆ ధ్యాన శక్తితోనే కార్యక్రమాలు చేయగలము. మాకు ఈ జన్మమును, రూపమును, శక్తిని, లోకములను, లోకపాలనా కార్యక్రమములను ప్రసాదించినవాడు, మా అందరికీ జ్యేష్ఠుడు, సర్వశక్తి సమన్వితుడు, జగత్పిత, జగద్గురువు, జగద్ద్రష్ట, జగత్శిల్పి, మమ్మలందరినీ తరింపజేయగలవాడు శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడే. ఆ మహనీయుని వేదముల యందు, పురాణముల యందు, ఉపనిషత్తుల యందు ఆదిదేవుడు, ప్రజాపతి, పరబ్రహ్మ, పరమాత్మ, హిరణ్యగర్భుడు, సహస్ర శీర్షుడు అనేక విధములుగా కీర్తింపబడుతున్నాడు. ఆ పరమాత్మనే మేము అందరము నిరంతరము ధ్యానించదము. వారి గూర్చి చెప్పేదని వినుము. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అనగా నేను, సూర్యచంద్రులు, నక్షత్రములు ఇవేమీ లేక సర్వము శూన్యమై నిరాధారముగా ఉన్న సమయమున ప్రణవనాదంతో, ప్రణవ రూపంతో, నిరాకార సాకార రూపంతో తనను తాను స్వయంభూగా సృష్టించుకొనెను. సమస్త విశ్వమును సృష్టించెను. సృష్టి మొదట జలరూపము ఉండెను. ఆ జలమునందు ప్రజాపతి అగు శ్రీ విశ్వకర్మ వాయురూపుడై సంచరించి జల నిమగ్నమగు భూమిని వరాహమూర్చి అవతారమెత్తి దష్టాగ్రముల ఉద్ధరించి విస్తరించి ప్రాణాధారమగు పృథ్విని చేసెను. పిదప విశ్వకర్మ ప్రజాపతి 33 కోట్ల దేవతలను సృష్టించెను. 33 కోట్లు అనగా 33 మంది దేవతల సమూహము అని అర్థము. వారే అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, అగ్ని, ఇంద్ర. పిమ్మట వారికి తపోవ్రతమునకు ఆధారమగు అగ్నిని ప్రసాదించి హోమమును సృష్టించి తపంపు చేయమని సకల దేవతలను ఆదేశించెను. ఎవరెవరు ఏ కార్యక్రమములు చేయవలెనో అవి వారికి అప్పచెప్పాను. మేము శ్రీ విరాట్ విశ్వకర్మ ఆజ్ఞాబద్ధులము. వారు 7 సముద్రములు, 14 లోకములను సృష్టించారు. 9 లక్షల జలరాశులు, 20 లక్షల స్థావరాలు, 14 లక్షల క్రిమికీటకాదులు, 10 లక్షల పక్షిగణములు, 30 లక్షల జంతువులు, 4 లక్షల మనుష్య జాతులు, ఈ విధంగా 84 లక్షల జీవరాశులను సృష్టించెను. ఈ సృష్టి 195 కోట్ల సంవత్సరముల ముందు జరిగెను.
ఈ జీవరాశులను ఉత్తమ, మధ్యమ, అధమ, అధమాధమ అనే రకాలుగా విభజించి వాటికి ఆయుర్దాయములను నిర్ణయించెను. సర్వదేవతలకు సర్వశక్తులకు మూలమైన వాడు పరబ్రహ్మ శ్రీ విరాట్ విశ్వకర్మయే. దేవతలందరూ వారినే ధ్యానించి ఆ ధ్యానశక్తితో వారిచ్చిన కార్యక్రమములను సక్రమంగా నెరవేర్చుతుందరు. మనందరము శ్రీ విరాట్ విశ్వకర్మ పరమాత్మను కానీ ఎవరెవరికి నచ్చిన వారి ఇష్టదేవతలను కానీ వారు ధ్యానించి ఆ ధ్యానశక్తితో తమ లక్ష్యాలను సాధించగలరు. ధ్యానశక్తి అనంతము. పిల్లలు, మనం దేవతలందరూ శ్రీ విరాట్ విశ్వకర్మ పరమాత్ముని ధ్యానించి ఆ ధ్యానశక్తితో వారు నిర్వహించవలసిన కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తున్నారని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కథలోని నీతిని ఒక వాక్యంలో చెప్పుకోవాలంటే, ధ్యానం చేసి శక్తిని సంపాదించి విజయాలు సాధించగలం. ఇదే ఈ కథలోని నీతి.